కొంతకాలం క్రితం కాంగ్రెస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సైబర్ క్రైమ్ పోలీసులు కేటీఆర్ సన్నిహితుడైన తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ ను అరెస్ట్ చేశారు. అయితే కొనతం దిలీప్ అరెస్టుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాది కొనతం దిలీప్ ను పోలీసులు అక్రమ కేసులు బనాయించి అదుపులోకి తీసుకున్నారని ఆయన దుయ్యబట్టారు. గత కొంతకాలంగా ప్రభుత్వం చేతగానితనాన్ని దిలీప్ ప్రశ్నించడాన్ని రేవంత్ సర్కార్ తట్టుకోలేకపోతుందని కేటీఆర్ విమర్శించారు. కొన్ని రోజుల క్రితం కూడా కొనతం దిలీప్ ను రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే హైకోర్టు చివాట్లు పెట్టిందని కేటీఆర్ దుయ్యబట్టారు. అయినా ప్రభుత్వానికి బుద్ధి రాలేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎలాగైనా దిలీప్ గొంతు నొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారన్న కేటీఆర్ కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో కూడా చెప్పకుండా పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమని కేటీఆర్ ఆక్షేపించారు. ప్రజాపాలన అంటే ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కడమేనా అని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అక్రమ అరెస్టులు నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చనుకుంటే అది భ్రమే అన్న ఆయన ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు మరింతగా పుట్టుకొస్తారన్నారు. అక్రమంగా దిలీప్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 9 నెలలుగా తెలంగాణలో వాక్ స్వాతంత్ర్యం లేదని, నిరంకుశ పాలన సాగుతోందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేశాడనే ఆరోపణల నేపథ్యంలో కొనతం దిలీప్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కొనతం దిలీప్ అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజీ శ్రవణ్ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతోనే అతన్ని అక్రమంగా అరెస్ట్ చేశారని జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. దిలీప్ వల్ల శాంతి భద్రతలకు ఎక్కడ భంగం జరిగిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం ఆదేశాల మేరకే పోలీసులు దిలీప్ ను అరెస్ట్ చేశారు. తక్షణమే దిలీప్ ను విడుదల చేయాలని బారాస నేతలు డిమాండ్ చేశారు. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.